అనేది ఏముంది, ఇంకా వాళ్ళే చెప్తున్నారు కదా, పోయిన వాళ్ళు చెప్తున్నారు కదా. పోయిన దానికి 1000 రూపాయల నోటుకు విలువ ఉందా? మీ దగ్గర ఉందా 1000 రూపాయల నోటు? దానికి ఏమైనా విలువ ఉందా? రద్దయింది కదా. మరి పోయినోడు చెప్పేదానికి ఏం విలువ ఉంటుంది? ఇక పోయేటప్పుడు ఇప్పుడు అత్త కోడలు ఉందనుకో, ఏరు పడాలనుకున్నారు అనుకో, ఏమంటారు? అత్త మంచిది కాదు, రాశి రంపాన పెడుతుందని కోడలు చెప్తాను, అంతేనా? ఇక నువ్వు విడిపోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి కావాలి కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకు ఏం వాల్యూ లేదు. వాళ్ళు ఎందుకు, నేను అదే చెప్తున్నా, వాళ్ళ చేతలకు పొంతనకు జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కడి సొత్తు కాదు, సమిష్టి నాయకత్వం, పార్టీకి అధిష్టానం ఉంది, ఇక్కడ బహునాయకత్వం ఉంది, పెద్ద నాయకులు ఉన్నారు. ఇదే నల్గొండ జిల్లాలో అనుభవజ్ఞులు ఉన్నారు. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, వారి సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. సో సమస్యలు ఏమన్నా అపోహలు ఏమన్నా ఉన్నా కూడా పరిష్కరించుకోవడానికి కంప్లీట్ వేదిక ఉంది. నేను ఒక పాత్ర, ఇంకా మిగతా పాత్రలన్నీ కూడా కాంగ్రెస్లో ఉన్నాయి కదా. దానికి పార్టీ ఇడవాల్సిన అవసరం లేదు కదా, చర్చించుకొని పరిష్కరించుకుంటాం కదా. ఇక విడాలనుకున్నప్పుడు చెప్పాల్సిన కారణాలు వాళ్ళ ఆలోచనతో ఏదో చెప్తుండింటారు. చెప్తున్నాం, ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు జెండా కానీ కాంగ్రెస్ జెండా కానీ ఎగిరింది. ఈ ప్రాంతం అభివృద్ధిలో పోరాటంలో వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిలో మేమున్నాం. మేమే క్రియాశీలకం, మిగతా వాళ్ళంతా వస్తుంటారు పోతుంటారు, వలస పక్షులు. అమిత్ షాకి మునుగోడు మీద ఏమన్నా అభిమానం ఉంటుందా? మునుగోడు ప్రజల దుఃఖము, ఫ్లోరైడ్ బాధ, ఈ ప్రాంత అభివృద్ధి అమిత్ షాకి పట్టుంటుందా? గుజరాత్లో వరదలు వస్తే అడగకుందే 1000 కోట్లు ముందస్తుకి ఇచ్చారు. హైదరాబాద్ పట్టణం అంతా మునిగిపోయింది. తెలంగాణ వరదలు వస్తే 100 రోజులైనా కూడా ₹1 ఇయ్యలే. ఇది వాళ్ళ నీతి. వాళ్ళు ఇవాళ తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారు? తలుపులు మూసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ పుట్టుకనే గుర్తించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని రూపాయి ఇవ్వడానికి ఒప్పుకొని నరేంద్ర మోడీ గారికి ఓట్లు ఎట్లేస్తారు తెలంగాణ ప్రజలు? అడిగే హక్కు ఎక్కడిది? ఎస్, మేము తలుపులు మూసి తెలంగాణ ఇచ్చినాం. తలుపులు తెరిచిన పార్లమెంట్లో నువ్వు ₹1 నన్ను ఇచ్చినావా తెలంగాణకు అదనంగా? నేను ఒక సూటిగా అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసి ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగిన డిండి ప్రాజెక్టుకు ₹5,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు అనేది ఒక లెక్కలో కాదు. అవి ఇచ్చి బాజాబ్తా ఊర్లు తిరిగి ఓట్లు అడగమని ఉంది. మీరు అన్యాయం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతామని అంటే ఇది ఎట్లా న్యాయం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏ పార్టీ ఉంటుందా? పోయిన ఎన్నికలలో ఏ పార్టీ మధ్యలో ఉందో ఈ ఎన్నికలలో కూడా ఆ పార్టీల మధ్యలోనే ఉంటుంది. 2018 ఎన్నికలలో ఏ పార్టీ మధ్యలో ఉంది? 2019 పార్లమెంట్లో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంది? ఇప్పుడు కూడా కదా, ఆయనలో 3వ స్థానంలో ఉన్న పార్టీ ఇవాళ కూడా 3వ స్థానంలోనే ఉంటుంది. దానికి అంతకంటే 3 కంటే దానికి పెరిగేది ఏం లేదు. మీరు దాని గురించి ఏం లేదు. తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. శివరాత్రి గదే మిగులుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.